అంటే ఎక్కడ ఈ చనిపోయిన తర్వాత ఆమెను కట్ చేస్తారు, శరీర భాగాల్ని అసలు ఎక్కడెక్కడ దాచాడు సార్ అసలు? ఇది కంప్లీట్గా ఇంట్లోనే జరిగిందండి. అతని ఇంట్లోనే జరిగింది. ఇప్పుడు గాజువాక ఎల్వి నగర్లో కీర్తి ఎన్క్లేవ్ అని ఉంది. దాంట్లో ఇతను ఫ్లాట్ నెంబర్ 102లో నివాసం ఉంటాడు. ఆ ఫ్లాట్ నెంబర్ 102లోనే జరిగింది అంతా కూడాను. మరి కట్ చేసిన భాగాలు మొండి భాగంను ఫ్రిడ్జ్లో పెట్టాడు. అదేవిధంగా చేతులు కాళ్ళను ఆల్రెడీ తీసుకెళ్ళి పెట్రోల్ బస్ తగలబెట్టాడు అడవివారి ప్రాంతంలో. తర్వాత కాళ్ళు ఏం చేశాడంటే అది కవర్లో పెట్టేసి ఒక సూట్ కేసులో పెట్టండి. సూట్ కేసులో పెట్టి వాటిని ఏదో రకంగా బయటికి తీసుకెళ్ళి డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అసలు బ్లడ్ సెల్స్ ఎక్కడ కనిపించలేదు కదా సార్, మీకు లోపల ఏమైనా కనిపించలేదు? దీనికి ఏమన్నా కెమికల్స్ ఏమైనా యూజ్ చేశాడా? దాన్ని వాటర్ ద్వారా చేశాడు. కెమికల్ అనేది మేము ఆల్రెడీ స్మీర్స్ కలెక్ట్ చేయడం జరిగింది. మరి వాటర్తో పాటు ఏదన్నా కెమికల్ వాడాడని ఆ విషయం కూడా మనకు ఆర్ఎఫ్ఎస్ఎల్ అనాలిసిస్లో బయటకు వస్తుంది. అంటే అసలు తను భయపడ్డాడా సార్? మొదటిసారి తీసుకెళ్ళాడు, అన్నింటినీ తగలబెట్టి వచ్చాడు, తర్వాత పోలీసులకు లొంగిపోవడంలో అసలు అతని ఉద్దేశం ఏంటి అసలు? అతనికి ఏంటంటే ఒకటి అయిపోయింది, ఇంకా 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలు ఎలా చేయాలో అర్థం కాక అతను అంటే బేసిక్గా అతను నేరస్తుడేం కాదండి. గతంలో అంతకుముందు ఏం నేరాలు లేవు ఇతని మీద. అతను ఏం చేయాలో అర్థం కాక విధులేని పరిస్థితుల్లోనే అతను లొంగిపోవడం జరిగింది.